హాయ్, దిస్ ఈస్ సిఏ నరేందర్ ఫ్రమ్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రివైజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, అసలు కన్సాలిడేషన్ అంటే ఏంటి నేర్చుకున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్తో. హెచ్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది, ఎస్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందన్నమాట. హెచ్ లిమిటెడ్ ఏం చేసిందనంటే, హెచ్ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్లో మోర్ దెన్ 50% ఏం చేసింది, ఇన్వెస్ట్మెంట్ చేసిందంట. అలా చేయడం వల్ల హెచ్ లిమిటెడ్కి హోల్డింగ్ కంపెనీ అనే పేరు వచ్చింది. హోల్డింగ్ కంపెనీకి మరో పేరు ఏంట్రా అంటే పేరెంట్ కంపెనీ అనే పేరు వచ్చిందనమాట. ఎస్ లిమిటెడ్కి ఏం పేరు వచ్చిందంటే సబ్సిడరీ కంపెనీ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ హెచ్ లిమిటెడ్ అనే పేరు వచ్చిందనమాట. అయితే ఈ రిలేషన్ బిల్డ్ అవ్వడం వల్ల హోల్డింగ్ కంపెనీ పైన ఒక ఆబ్లిగేషన్ వచ్చి పడ్డా అనమాట. ఏం ఆబ్లిగేషన్ రా అంటే, హెచ్ లిమిటెడ్ తన పిఎండ్ఎల్, తన ఓన్ పిఎండ్ఎల్ బ్యాలెన్స్ షీట్తో పాటు ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేసిందో ఆ కంపెనీ ప్లస్ హెచ్ లిమిటెడ్, ఎస్ లిమిటెడ్ రెండింటిని వన్ అండ్ ద సేమ్ సింగిల్ ఎంటిటీ అనుకొని రెండింటి కలిపి ఒకటే బ్యాలెన్స్ షీట్, ఒకటే పిఎండ్ఎల్, ఒకటే క్యాష్ ఫ్లో, ఒకటే నోట్స్ అకౌంట్ చేయాల్సి వచ్చింది అనమాట. అలా చేయడానికి మనం ఏమంటున్నాం, కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. సో అర్థమైంది కదా టాపిక్ ఏంటి. చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దీనికోసం కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే నేమ్ వచ్చిందనమాట. దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని హౌ కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ చేస్తారు అనేది చూద్దాం అనమాట. మన ఎగ్జాంపుల్లో దిస్ ఈస్ హెచ్ లిమిటెడ్, దిస్ ఈస్ సబ్సిడరీ కంపెనీ. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ఏం అర్థమైంది అంటే, హెచ్ లిమిటెడ్ అనే కంపెనీ ఎస్ లిమిటెడ్లో మోర్ దెన్ 50% ఇన్వెస్ట్ చేయడం వల్ల దానికి రిలేషన్షిప్ వచ్చింది. ఏమని, హోల్డింగ్ సబ్సిడరీ అనే రిలేషన్షిప్ వచ్చింది. అయితే ఈ ఎగ్జాంపుల్లో హెచ్ లిమిటెడ్ అనేది కొంత ఇన్వెస్ట్మెంట్ చేసింది అనమాట. ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందిరా అంటే ఎస్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసింది అనమాట. ఎంత ఇన్వెస్ట్ చేసింది, 30 lakhs ఇన్వెస్ట్ చేసింది. 30 lakhs ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకేం కావాలి, హోల్డింగ్కి సబ్సిడరీ రిలేషన్షిప్ రావాలంటే మినిమం మోర్ దెన్ 50% రావాలి కదా. అది వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నాం. అయితే ఇక్కడ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, 40 lakhs ఉంది. మనం ఎంత ఇన్వెస్ట్ చేసినాం, 30 lakhs ఇన్వెస్ట్ చేసినాం. సో హెచ్ లిమిటెడ్కి ఎంత షేర్ వచ్చిందో హెచ్ లిమిటెడ్ అంటే 75%. క్రైటీరియా మీట్ అయింది కదా, మోర్ దెన్ 50% అంది. సో ఈ హెచ్ లిమిటెడ్కి ఏం ఫామ్ అయింది, హోల్డింగ్ సబ్సిడీ అనే రిలేషన్షిప్ ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది మరి, హెచ్ లిమిటెడ్ పైన ఆబ్లిగేషన్ ఉంది కదా, కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేయాలని చెప్పి. అది ఎలా చేయాలో చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకున్నాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇయర్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు అని అంటే 1st April 2024 అనే డేట్ ఆఫ్ అక్వైషన్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసినాం అనే డేట్ ఎప్పుడు రా అంటే 30th September 2024. అండ్ డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కన్సాలిడేషన్ ఎప్పుడు చేయాలరా అంటే 31st March 2025. ఈ 3 dates ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు కన్సాలిడేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే హెచ్ లిమిటెడ్ వన్ సింగిల్ ఎంటిటీ అనుకొని మనం కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎట్లా చేయాలని చూద్దాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంది కదా. అయితే ఇంకొక చిన్న పాయింట్ అండి, నార్మల్గా ఏమవుతుందనంటే హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్షిప్ రావడం వల్ల హోల్డింగ్ కంపెనీకి ఎస్ లిమిటెడ్ పైన 100% రైట్ అనేది వస్తుంది అనమాట. ఏ డిసిషన్ అయినా హెచ్ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్ పైన తీసుకోవచ్చు, ఏ డిసిషన్ అయినా తీసుకోవచ్చు అనమాట. అలా మనకు వచ్చిన పర్సంటేజ్ అనేది మోర్ దెన్ 50% అయినప్పటికీ మనం ఎస్ లిమిటెడ్కి 100% రైట్స్ వస్తాయి అనమాట. ఎక్కడ డెసిషన్ తీసుకున్న రైట్స్ మొత్తం వస్తాయి, కంప్లీట్ రైట్స్ వచ్చేసాయి అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం కన్సాలిడేషన్ అంటే, అసెట్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనే హెడ్ తీసుకుంటే దాంట్లో హోల్డింగ్ కంపెనీ ప్లస్ సబ్సిడరీ కంపెనీ టోటల్ తీసుకుంటాం అనమాట. ఎక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇది ఇక్కడ హెచ్ లిమిటెడ్ కంపెనీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ హెడ్డింగ్లో టోటల్ అమౌంట్ ఫ్రమ్ హెచ్ లిమిటెడ్ అండ్ టోటల్ అమౌంట్ ఫ్రమ్ ఎస్ లిమిటెడ్. మనకు 75% వచ్చింది కదా అని చెప్పి 75% అసెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం తీసుకోవచ్చు. ఎందుకోసం అని అంటే మనం మోర్ దెన్ 50% వచ్చినప్పటికీ హెచ్ లిమిటెడ్కి ఎస్ లిమిటెడ్ పైన 100% రైట్ వస్తుంది, దేనిపైన, డెసిషన్ పైన. సో కాబట్టి మనం ల్యాండ్ అండ్ బిల్డింగ్ అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ 100% హోల్డింగ్ కంపెనీది సబ్సిడరీ కంపెనీ రెండు కలిపి మనం బ్యాలెన్స్ షీట్లో చూపెట్టాల్సి వస్తుంది అనమాట. ఎక్సెప్ట్ కొన్ని మనం ఏందో మాట్లాడుకున్నాం, ఆ ఎక్సెప్షన్స్ ఏందో మాట్లాడుకున్నాం. అలానే మెషినరీ, డేటాస్, బిల్స్ రిసీవబుల్, క్యాష్ అండ్ బ్యాంక్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్నీ తీసుకొని మనం ఏం చేయాలంటే కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో తీసుకోవాలన్నమాట. రెండింటివి హెచ్ లిమిటెడ్ తీసుకొని సపరేట్గా షో చేయాల్సి వస్తుంది. అయితే మనం ఒకటి మిస్ చేసినాం, అసెట్ సైడ్. ఎక్కడ, హెచ్ లిమిటెడ్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేసినాం. అంటే అది మనం కన్సిడర్ చేయలేదు కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్లో. ఎందుకు కన్సిడర్ చేయలేదురా అని అంటే చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం.
అయితే హెచ్ లిమిటెడ్కి ఎంత క్యాపిటల్ వచ్చింది అని అంటే 60 lakhs వచ్చింది. అదెవరు వచ్చారు? మన హెచ్ లిమిటెడ్లో ఉన్న షేర్ హోల్డర్స్ ఇచ్చారు. అయితే ఈ 60 lakhsలో నుంచి ఒక 30 lakhs ఏం చేసింది ఇది హెచ్ లిమిటెడ్ ఇన్వెస్ట్ చేసింది. ఎక్కడ ఇన్వెస్ట్ చేసింది? హెచ్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసింది. అంటే ఇండైరెక్ట్గా కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేసేటప్పటికి 2 కంపెనీస్ ఒకటే కదా, సింగిల్ ఎంటిటీ కదా. మరి సింగిల్ ఎంటిటీ అన్నప్పుడు మనకు వచ్చిన క్యాపిటల్ 60 lakhs, బట్ మనం ఇన్వెస్ట్ చేసింది 30 lakhs. అంటే హెచ్ లిమిటెడ్లో వచ్చిన షేర్ క్యాపిటల్లో నుంచి 30 lakhs మాత్రం హెచ్ లిమిటెడ్ కోసం వాడినాం. ఇంకో 30 lakhs ఎక్కడ వాడినాం? సబ్సిడరీ కంపెనీకి వాడినాం. అంత మాత్రాన ఇక్కడ 60 lakhs వచ్చింది, ఇక్కడ 30 lakhs వచ్చిందా? రాలేదు. మనకు టోటల్ క్యాపిటల్ వచ్చిందా 60 lakhs. దాంట్లో నుంచే ఒక 30 lakhs ఇక్కడ ఇన్వెస్ట్ చేసినాం. కాబట్టి ఆ 2 అమౌంట్ సపరేట్ కాదు. ఎప్పటికీ సిఎఫ్ఎస్ చేసేటప్పటికి ఆ 2 అమౌంట్స్ డిఫరెంట్ కాదు. అంటే ఈ 60 lakhs ఇక్కడ వచ్చినాయి, ఈ పై పాకెట్లో వస్తే దాంట్లోకి వెళ్ళి ఒక 30 lakhs తీసుకొని కింద పాకెట్ పెట్టినాం. అంత మాత్రం అది 90 lakhs అవుతుందా? కాదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చూపెట్టట్లేదు. ఇక్కడ కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది అసెట్ సైడ్ చూపెట్టట్లేదు. ఎందుకు? అర్థమైంది కదా. అలానే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ ఏం చేయాలి? అన్ని లైబిలిటీస్ ఇన్కార్పొరేట్ చేయాలి. ఎక్కడ? సిఎఫ్ఎస్లో. ఏవేవి? హోల్డింగ్ కంపెనీది, సబ్సిడరీ కంపెనీది 100% ఆఫ్ లైబిలిటీస్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఈ 2 షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ లోన్, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్. ఇవన్నీ తీసుకొచ్చి ఈ బ్యాంక్ లోన్, బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఇవన్నిటిని మర్జ్ చేసి కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో చూపెట్టాలి. ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ లోన్స్, బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్. ఈ క్యాపిటల్ రిజర్వ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే బట్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో షేర్ క్యాపిటల్ ఆఫ్ ఓన్లీ హోల్డింగ్ కంపెనీ మాత్రం తీసుకున్నాం. ఎందుకోసం అంటే పైన చెప్పిన ఎగ్జాంపుల్ అక్కడ సేమ్ ఏంటి, మనకు వచ్చిన షేర్ క్యాపిటల్ ఎంత అని అంటే 60 lakhs. ఎప్పుడు? సిఎఫ్ఎస్ టైంకి. ఆ 60 lakhs నుంచే మనం ఏం చేసినాం అని అంటే సబ్సిడీ కంపెనీలో 30 lakhs ఇన్వెస్ట్ చేసినాం. అంత మాత్రం 90 lakhs మనకు వచ్చిన షేర్ క్యాపిటల్ రాలేదు కదా. కాబట్టి ఓన్లీ కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్లో హెచ్ లిమిటెడ్ హోల్డింగ్ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ మాత్రమే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి. సబ్సిడరీ కంపెనీ యొక్క షేర్ అనేది తీసుకోకూడదు. రిజర్వ్స్, ఏ రిజర్వ్స్ తీసుకున్నాం మనం ఇక్కడ? ఓన్లీ హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్ మాత్రమే తీసుకున్నాం. ఎందుకోసం అని అంటే మనం ఈ 30 lakhs ఇన్వెస్ట్మెంట్ దేనికోసం పెట్టినామని చెప్పినాం? ఈ 30 lakhs ఇన్వెస్ట్ చేయడం వల్ల హోల్డింగ్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీలో ఎక్కడ షేర్ వస్తుందని మనం మాట్లాడుకుందాం. ఫస్టే షేర్ క్యాపిటల్లో వస్తుంది, రిజర్వ్స్లో వస్తుంది. అవునా? షేర్ క్యాపిటల్లో, రిజర్వ్స్లో వస్తుంది అని అంటే ఆ 30 lakhs మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం షేర్ క్యాపిటల్ని కొనుక్కుంటున్నాం, రిజర్వ్స్ని కొనుక్కుంటున్నాం. మరి 30 lakhs పెట్టి కొనుక్కున్నప్పుడు దానివల్ల మనకు ఈ రిజర్వ్స్ అనేది ఎందుకు వస్తుంది? రాదు కదా. ఇవేంటివి? రిజర్వ్స్ ఆర్ పర్చేజ్డ్. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, అది ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ మనం ఏం చేసినాం? అసెట్ సైడ్ తీసేసినాం కదా. సేమ్ దానికి ఆపోజిట్ సైడ్ వచ్చే లైబిలిటీ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇన్వెస్ట్మెంట్ మనకు అసెట్ కాబట్టి ఈ రెండిట్లో మనం రిజర్వ్స్ని క్యాపిటల్లో తీసుకోకూడదు. ఓకేనా? ఎందుకోసం అంటే ఇది కొనుక్కున్నది, ఈ 2 కొనుక్కున్నాం మనం. ఈ 30 lakhs ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఈ రెండింటిపైన రైట్ వచ్చింది. ఈ రెండింటిపైన రైట్ రావడం వల్ల ఆ రెండింటి మనం కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా? సిఎఫ్ఎస్లో ఓన్లీ షేర్ క్యాపిటల్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ, రిజర్వ్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ మాత్రం తీసుకుంటాం. ఓకేనా? అయితే మనం ఇంకోటి మాట్లాడుకున్నాం కదా, మనమే కాకుండా బయట కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా మరి సబ్సిడరీ కంపెనీలా. మరి బయట వాళ్ళ షేర్ ఎట్లా అనంటే మనం ఏం చేస్తామనంటే షేర్ క్యాపిటల్ 40 lakhs ఉంది కదా, దీంట్లో 25% వేరే వాళ్ళ ఉంది, ఇక్కడ 25% వేరే వాళ్ళ ఉంది. ఈ టోటల్ 50 lakhsలో 25% ఈజ్ ఫర్ అవుట్ సైడర్స్. వాళ్ళ పేరు ఏమనుకున్నాం మనం? మైనారిటీ ఇంట్రెస్ట్ అన్నాం. ఈ మైనారిటీ ఇంట్రెస్ట్ని మనం కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్లో సపరేట్ హెడ్ కింద చూపెట్టాల్సి వస్తుంది అనమాట. ఎంత అమౌంట్ వస్తుందంటే ఈ టోటల్లో 50 lakhsలో 25% ఆఫ్ అమౌంట్ మనం డైరెక్ట్ ఒక సపరేట్ హెడ్ కింద, అది మైనారిటీ ఇంట్రెస్ట్ అనే హెడ్ కింద చూపెట్టాల్సి వస్తుంది. మైనారిటీ ఇంట్రెస్ట్, షేర్ ఇన్ క్యాపిటల్, షేర్ ఇన్ రిజర్వ్స్. టోటల్ ఎంత వాళ్ళకి 12.5 lakhs. ఎందుకోసం అంటే మరి మనకున్నది ఎంత? ఓన్లీ 75% షేర్ మాత్రమే. కాబట్టి ఇంకో 25% షేర్ వేరే వాళ్ళది కదా. మరి వేరే వాళ్ళ షేర్ ఏం చేయాలి? మనం కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్లో సపరేట్ హెడ్ కింద చూపెట్టాలి. ఇవన్నీ ఓకే కదా. క్యాపిటల్ రిజర్వ్ ఏంట్రా అని అంటే ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? షేర్ క్యాపిటల్లో అండ్ రిజర్వ్స్లో మనకేమొస్తుంది?
రైట్ వస్తుందని మాట్లాడుకున్నాం. మనం ఇన్వెస్ట్ చేసిందంట మన ఎగ్జాంపుల్ అంటే 30 lakhs, బట్ మనకు వచ్చింది ఎంత అంటే 40 lakhs పైన 75% వచ్చింది, ఈ 10 lakhs పైన 75% వచ్చింది. అంటే ఇక్కడ టోటల్ మనకు వచ్చిన షేర్ ఎంత అంటే 37.5 lakhs వచ్చిందనమాట. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమో 30 lakhs, మనకు వచ్చిన నెట్ అసెట్స్ ఏంట్రా అని అంటే 37.5 lakhs. అంటే మనకి ఏమొచ్చింది, మనం పెట్టిన దానికంటే మనకు ఎక్కువ రిటర్న్ వచ్చింది అనమాట. అదేంటిది క్యాపిటల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్, బట్ ఏంటిది రెగ్యులర్గా జరగదు కదా ఈ ప్రాసెస్ అనేది, కాబట్టి దట్ ఈస్ క్యాపిటల్ ప్రాఫిట్. ఎప్పుడైనా సరే క్యాపిటల్ ప్రాఫిట్ వచ్చినప్పుడు షేర్ ఆ ప్రాఫిట్ని క్యాపిటల్ రిజర్వ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సేమ్ మనకు వచ్చింది కదా 7.5 lakhs, అదే ఇదండి, అదే క్యాపిటల్ రిజర్వ్స్. సమ్ టైమ్స్ మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసినామో అంతకన్నా తక్కువ మనకు రావచ్చు అనమాట. అప్పుడు ఏమొస్తుందని అంటే గుడ్ విల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మనకు లాస్ కదా, లాస్ మనం ఏం చెప్పేది అంటే ఇది రెగ్యులర్ లాస్ కాదు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ లాస్ని గుడ్ విల్ లెక్క ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన మన ఎగ్జాంపుల్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినాం, 30 lakhs చేసినాం. మనం ఏమనుకుందాం అంటే మనకు వచ్చిన రైట్ ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs అనుకుందాం. ఇది షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ కలుపుకొని మనకి ఎంత వచ్చింది అనుకుందాం, 25 lakhs వచ్చింది అనుకుందాం. మనం పెట్టినంత 30 lakhs, దానివల్ల లాస్ ఎంత మనకి 5 lakhs. అది రెగ్యులర్ లాస్ కాదు. ఇట్లా మనం ఎప్పుడో ఒకసారి ఈ ఇన్వెస్ట్మెంట్ వేరే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు లాస్ వస్తుంది, దాన్ని మనం గుడ్ విల్ అని రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా, ఎంత గుడ్ విల్ మరి ఈ కేసులో 5 lakhs. మన ఎగ్జాంపుల్లో 30 lakhs మనకు వచ్చింది, మనం పెట్టిన 30 lakhs, మనకు వచ్చిన 25 lakhs, డిఫరెన్స్ ఈజ్ 5 lakhs. ఆ 5 lakhs మనం ఏమనాలి, గుడ్ విల్. గుడ్ విల్ వస్తే అసెట్ సైడ్ చూపెట్టాలి, గుడ్ విల్ 5 lakhs. ఓకేనా, అయితే ఓవరాల్గా సమ్మరీ చేసుకుంటే దీంట్లో ఏమొచ్చిందని అంటే కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్లో హోల్డింగ్ కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ మనం అసెట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోకూడదు. అండ్ లయబిలిటీ సైడ్కి వచ్చేసరికి షేర్ క్యాపిటల్ ఆఫ్ ఓన్లీ ఓన్లీ హోల్డింగ్ కంపెనీ తీసుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్స్ ఓన్లీ హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఫర్దర్గా ఈ రిజర్వ్స్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది, అది మనం స్టెప్స్లో మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా రిజర్వ్స్ గురించి. ఇప్పుడు మనం అయితే ఏం గుర్తుపెట్టుకోండి, కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్లో షేర్ క్యాపిటల్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ, రిజర్వ్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ మాత్రం వస్తుందని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఐదర్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్, ఐదర్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఎరైజ్ అవ్వచ్చు. ఎందుకోసం అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే మనకు వచ్చే నెట్ అసెట్స్ ఎక్కువ ఉంటేనేమో క్యాపిటల్ రిజర్వ్ వస్తుంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే మనకు వచ్చే నెట్ అసెట్స్ తక్కువ ఉంటే కనుక గుడ్ విల్ వస్తుంది అనమాట. అంటే మనకు 4 items వస్తాయి మినిమం మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మినిమం ఒక 4 items గుర్తుపెట్టుకొని కన్సాలిడేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ చేయాల్సి ఉంటుంది. ఏంటివి అంటే అసెట్ సైడ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో నుంచి ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. హెచ్ లిమిటెడ్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మన కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్లో తీసుకోకూడదు. ఇంకోటి ఏంటిది, షేర్ క్యాపిటల్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది, రిజర్వ్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మేబీ మనకు క్యాపిటల్ రిజర్వ్ ఆర్ గుడ్ విల్ అయితే అసెట్ సైడ్ ఉంటుంది, గుడ్ విల్ అయితే అసెట్ సైడ్ చూపెట్టాల్సి ఉంటుంది, గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ ఎరైజ్ అవుతుండొచ్చు. ఈ 4 points బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది కన్సాలిడేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఒక బ్రీఫ్ అనమాట. ఈ కన్సాలిడేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ మనం ఎట్లా చేసినామో దీనికి ఒక స్టెప్స్ ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్ మనం ఫాలో అయితే ఆల్మోస్ట్ ఏ క్వశ్చన్ అయినా సరే ఒక 80% మనం ట్యాకిల్ చేయొచ్చు. ఆ స్టెప్స్ ఏందో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం ప్రొసీజర్. Now we will discuss the steps for solving consolidated balance sheet. Step 1, identify the date of acquisition and date of consolidation. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే మనం ఐడెంటిఫై చేయాలి, క్వశ్చన్ చూసి డేట్ ఆఫ్ అక్వైషన్ ఏంటిది అండ్ డేట్ ఆఫ్ కన్సాలిడేషన్. దేనికోసం అని అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గుడ్ విల్ కావచ్చు క్యాపిటల్ రిజర్వ్ కావచ్చు, ఓన్లీ ఆన్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓన్లీ 1 time క్యాలిక్యులేషన్ చేస్తాం. ఎవ్రీ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు చేయమన్నమాట. ఓన్లీ ఆన్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్ మాత్రమే గుడ్ విల్ అండ్ క్యాపిటల్ రిజర్వ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో డేట్ ఆఫ్ అక్వజిషన్ అండ్ డేట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఈ ఐడెంటిఫై చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఎప్పుడు చేయాలి ఏం చేద్దాం అనేది. అండ్ కమింగ్ టు స్టెప్ 2, ఐడెంటిఫై హోల్డింగ్ కంపెనీ అండ్ మైనారిటీ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఇన్ సబ్సిడరీ కంపెనీ. అంటే సబ్సిడరీ కంపెనీలో హోల్డింగ్ కంపెనీ షేర్ ఎంత ఉంది అండ్ మైనారిటీ అంటే హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో హోల్డింగ్ కంపెనీ షేర్ ఎంత, మైనారిటీ షేర్ ఎంత కనుక్కుంటే దానివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ షీట్లో మనం పైన ఎగ్జాంపుల్లో మైనారిటీ ఇంట్రెస్ట్ అని చెప్పి కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో వేసుకున్నాం కదా. దేని బట్టి వేసుకున్నాం, అసలు మైనారిటీ ఇంట్రెస్ట్ హెడ్ అనేది ఎంత వేసుకున్నాం, పర్సంటేజ్ ఆఫ్
మైనారిటీ ఇంట్రెస్ట్ ఇన్ సబ్సిడరీ కంపెనీ, క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ రెండు కలిపి మనం చేసిన సపరేట్ హెడ్ చూపెట్టాం కదా. సో మనం అది ఫైండ్ అవుట్ చేయగలిగితే మైనారిటీ ఇంట్రెస్ట్ పర్సనేజ్ తెలుసుకొని హోల్డింగ్ కంపెనీ పర్సనేజ్ తెలుసుకుంటే మైనారిటీ హెడ్ కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్లో ఈజీ అవుతుంది అనమాట. దానికోసం సెకండ్ స్టెప్ ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఐడెంటిఫై చేయాలి. స్టెప్ నెంబర్ 3 కమింగ్ టు స్టెప్ నెంబర్ 3, ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఐడెంటిఫై ప్రీ అండ్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ. మనం ఏం చేయాలంటే థర్డ్ స్టెప్లో ఐడెంటిఫై చేయాలి దేన్ని, ప్రీ ప్రాఫిట్ ఎంత, పోస్ట్ ప్రాఫిట్ ఎంత. అసలు ప్రీ అంటే ఏంది, పోస్ట్ అంటే ఏంది. ప్రీ అని అంటే మనం అక్వైజేషన్ డేట్ ఆఫ్ అక్వైజేషన్ కంటే ముందున్న ప్రాఫిట్స్ అన్ని ప్రీ ప్రాఫిట్స్ అనమాట. మనం అక్వైర్ చేసిన తర్వాత ఆఫ్టర్ డేట్ ఆఫ్ అక్వైజేషన్ తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ ప్రతి ఒక్కటి పోస్ట్ ప్రాఫిట్స్ అని పిలుస్తారనమాట. అసలు ప్రీ ప్రాఫిట్ పోస్ట్ ప్రాఫిట్ మొత్తం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రీ ప్రాఫిట్ అని అంటే పర్చేజ్డ్ ప్రాఫిట్. మీనింగ్ ఏంటిది, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం కదా సబ్సిడరీ కంపెనీలో, ఆ సబ్సిడరీ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల హోల్డింగ్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీలో ఉన్న షేర్ క్యాపిటల్ పైన ప్రీ ప్రాఫిట్ పైన కంప్లీట్గా రైట్ వస్తుందన్నమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినామనంటే దేనికోసం పెడుతున్నాం మనం ఇన్వెస్ట్మెంట్, షేర్ క్యాపిటల్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ, రిజర్వ్స్ ఆఫ్ ప్రీ రిజర్వ్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ కోసం కొనడం కోసం మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. కాబట్టి ఇదేంటిది, మన ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ కదా, పర్చేజ్ అమౌంట్ కదా. దేన్ని చూసి మనం దేన్ని పర్చేజ్ చేస్తున్నాం అంటే షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ మనం పర్చేజ్ చేస్తున్నాం త్రూ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో దట్ ఈస్ ప్రీ ప్రాఫిట్ ఏంటిది, పర్చేజ్డ్ ప్రాఫిట్ అనమాట. దానికోసం అది పర్చేజ్ ప్రాఫిట్ అయిపోయింది అనమాట. అయితే ఈ ప్రీ ప్రాఫిట్ని ఎట్లా యూజ్ చేయాలి అని అంటే వైల్ క్యాలిక్యులేటింగ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ స్టెప్ నెంబర్ మనం అనుకున్నాం కదా డేట్ ఆఫ్ అక్విజిషన్ రోజు మనం అనుకున్నాం గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఆ గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఈ ప్రీ ప్రాఫిట్ని క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ కోసం వాడుకున్నాం. అది ఫర్దర్ కింద స్టెప్లో ఉంటుంది, అప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను ప్రీ ప్రాఫిట్ ఎలా యూజ్ అవుతుంది అనేది. పోస్ట్ ప్రాఫిట్ అనేది ఎర్న్డ్ ప్రాఫిట్ అని పిలుస్తాం మనం. ఎందుకోసం ఎర్న్డ్ ప్రాఫిట్ అని అంటే పోస్ట్ ప్రాఫిట్ అని మనం మాట్లాడుకున్నాం, ఆఫ్టర్ డేట్ ఆఫ్ అక్వైజిషన్ తర్వాత వచ్చిన ప్రాఫిట్ మొత్తం ఏంటిది, పోస్ట్ ప్రాఫిట్. అంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది సబ్సిడరీ కంపెనీ తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసినామో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని కంపెనీ రన్ చేయడం కోసం వాడుకుంది కదా ఆఫ్టర్ డేట్ ఆఫ్ అక్వైజిషన్. అంటే మన అమౌంట్తో వాడుకుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే ఎర్న్డ్ ప్రాఫిట్ అంటాం. మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని ఎర్న్డ్ ప్రాఫిట్ అంటారు. ఎందుకోసం మన ఇన్వెస్ట్మెంట్ వాడుకుంటుంది కదా, కాబట్టి ఎర్న్డ్ ప్రాఫిట్, మనం కష్టపడి సంపాదించుకున్న ప్రాఫిట్ అనమాట, అది ఎర్న్డ్ ప్రాఫిట్. పర్చేజ్ ప్రాఫిట్ అంటే సబ్సిడరీ కంపెనీకి మనం రాకంటే ముందు కష్టపడి కొంత ప్రాఫిట్ తెచ్చుకుందనమాట. ఆ ప్రాఫిట్ మనం పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి అది పర్చేజ్ ప్రాఫిట్ అయింది. ఇది ఎండ్ ప్రాఫిట్, ఇది మన అమౌంట్ పెట్టిన తర్వాత మన అమౌంట్ వాడుకొని సబ్సిడరీ కంపెనీ కష్టపడి ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ని ఎండ్ ప్రాఫిట్ అంటున్నాం అనమాట. ఇది దేనికోసం వాడతామనంటే యాడెడ్ టు ద కన్సాలిడేటెడ్ రిజర్వ్. బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ కన్సాలిడేటెడ్ రిజర్వ్స్లో ఈ పోస్ట్ ప్రాఫిట్ ఎంత అవుతుందో సబ్సిడరీ కంపెనీలో అది మొత్తం ఏం చేస్తామంటే సిఎఫ్ఎస్లో కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో రిజర్వ్స్ అనే హెడ్డింగ్లో హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్తో పాటు సబ్సిడరీ కంపెనీల హోల్డింగ్ కంపెనీకి వచ్చిన పోస్ట్ రిజర్వ్స్ షేర్ యాడ్ చేసుకొని మనం సిఎఫ్ఎస్లో చూపెడతాం అనమాట. అట్లా మనం పోస్ట్ ప్రాఫిట్ని వాడుకుంటాం. ఇప్పుడు మరి ప్రీ రిజర్వ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటుందన్నమాట. ప్రీ రిజర్వ్స్ కానీ పోస్ట్ రిజర్వ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ప్రీ ప్రాఫిట్ ఇన్ కేస్ ఆఫ్ అసెట్స్. ఇన్ కేస్ ఆఫ్ అసెట్స్లో మనకు ఏమైనా ప్రీ ప్రాఫిట్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఎందుకోసం అని అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీకి ఆ మనం ఏదైతుందో డేట్ ఆఫ్ అక్వైజిషన్ కంటే ముందు డేట్ ఆఫ్ అక్వైజిషన్ రోజు మేబీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సబ్సిడరీ కంపెనీ అనేది అసెట్స్ని రీవాల్యూ చేస్తుండొచ్చు. ఆ రీవాల్యూ చేసినప్పుడు ఏదైనా అసెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అసెట్ 10 lakhs ఉంది, 12 lakhs అయింది అనమాట. అప్పుడు ఏమైంది, రీవాల్యుయేషన్ వల్ల ఒక 2 lakhs అనేది ప్రాఫిట్ వచ్చింది. అదనమాట ప్రీ ప్రాఫిట్ అంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకున్నాం దీని గురించి. డేట్ ఆఫ్ అక్వైజిషన్ ఏమో 30th September 2024, సిఎఫ్ఎస్ డేట్ కన్సాలిడేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమో 31st March 2025. ఫినాన్షియల్ ఇయర్ డేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందనంటే ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1st April 2024 స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే మెషినరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు, ఇయర్ స్టార్టింగ్లో మెషినరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బుక్ వాల్యూ 10 lakhs ఉంది. అయితే డెప్రిసియేషన్ త్రూ అవుట్ ద ఇయర్ మొత్తానికి డెప్రిసియేషన్ ఎంత ఉందంట, ఒక 1 lakh ఉందంట. అంటే మెషినరీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు 31st March 2025 రోజు మెషినరీ వాల్యూ 9 lakhs ఉంది. బట్
ఆన్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్ అసెట్స్ వేర్ రీవాల్యూడ్ ఎట్ మార్కెట్ వాల్యూ. మనం ఏదైతే ఏ రోజైతే అక్వైర్ చేసినామో ఆ రోజు ఏమైందంట, ఆ మెషినరీని, ఆ అసెట్ని మార్కెట్ వాల్యూకి రీవాల్యూ చేసినట్ట. ఆ రీవాల్యూ చేసే ప్రాసెస్లో మార్కెట్ వాల్యూ ఆఫ్ మెషినరీ ఎంత వచ్చింది, 13 lakhs వచ్చింది. దీనివల్ల మనకు రీవాల్యుయేషన్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎంత, డైరెక్ట్ 4 lakhs అని చెప్పకూడదు. ఎందుకోసం అంటే రీవాల్యుయేషన్ ఎప్పుడు చేశారు, ఆన్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్ రోజు. డేట్ ఆఫ్ అక్వజిషన్ రోజు మనకి ఏదైనా అసెట్ ఎంత ఉందని తెలిసిందా, ఇక్కడ జస్ట్ ఏం తెలిసింది, ఓపెనింగ్ ఇయర్ స్టార్టింగ్లో ఎంత ఉంది, ఇయర్ క్లోజింగ్లో ఎంత ఉందని తెలిసింది. బట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ అక్వజిషన్ రోజు బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ ఎంత ఉందో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అప్పుడు చెప్పాలి రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎంత ఉందనేసి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh మైనస్ డిప్రిసియేషన్ అప్ టు రీవాల్యుయేషన్ డేట్. టోటల్ ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత అని చెప్పిన వాడు ఎగ్జాంపుల్లో 1 lakh అని చెప్పాను. అయితే దాంతో ఏం చేసి మనం పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ అనుకోవచ్చు. ఎలా, డిప్రిసియేషన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిప్రిసియేషన్ ఎంత 1 lakh డివైడెడ్ బై టోటల్ డబ్ల్యూడివి 10 lakhs ఇంటూ 100 చేస్తే మనకేమొస్తుందిరా అంటే పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ తెలుస్తుంది. సో అలా మనం త్రూ అవుట్ ద ఇయర్కి డిప్రిసియేషన్ ఎంత పర్సంటేజ్, 10%. అయితే మనం ఎప్పుడు అక్వైర్ చేసిన కంపెనీని 30th September చేసినాం కదా. మరి 30th Septemberకి ఎన్ని మంత్స్ అయింది, 6 months అయింది. కాబట్టి ఫుల్ ఇయర్కి 1 lakh డిప్రిసియేషన్ అయితే 6 monthsకి ఎంత, 10 lakhs ఇంటూ 10% డివైడెడ్ బై 12 into 6, 50,000. అంటే ఇప్పుడు బుక్ వాల్యూ ఆఫ్ మెషినరీ కావచ్చు, అసెట్ కావచ్చు, ఆన్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్ ఎంత అంటే 9,50,000. టోటల్ వాల్యూ ఎంత, ఓపెనింగ్ ఎంత 10. ఇప్పుడు హాఫ్ ఇయర్కి డిప్రిసియేషన్ ఎంత 50,000. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆన్ రీవాల్యుయేషన్ డేట్ ఏంటిది 9,50,000. మరి రీవాల్యుయేషన్ డేట్ రోజు మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ ఎంత ఉంది, 13 lakhs ఉంది. సో మనకు రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎంత, 3,50,000. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఆన్ అసెట్స్ మొత్తం ప్రీ ప్రాఫిట్స్. ఎందుకోసం, మనం ఆన్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్ రోజు మార్కెట్ వాల్యూ చెక్ చేస్తున్నాం అంటే అంత ముందు వరకు ఉన్న అసెట్ వాల్యూగా మనం చేసింది. మనం డబ్బులు ఇచ్చిన తర్వాత, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రీవాల్యుయేషన్ చేయట్లేదు. ఇక్కడ మనం వచ్చే రోజుకి మనం రీవాల్యుయేషన్ చేసుకుంటున్నాం. కాబట్టి అదేమవుతుంది, టోటల్ ప్రాఫిట్, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఆన్ అసెట్స్, ఎనీ టైప్ ఆఫ్ అసెట్. మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దీనిలో మిషన్ అని చెప్పి, ఎనీ టైప్ ఆఫ్ అసెట్ వల్ల వచ్చిన రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఏమవుతుంది, మొత్తం ప్రీ ప్రాఫిట్ అవుతుంది. దిస్ టోటల్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఈజ్ ప్రీ ప్రాఫిట్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అనమాట. అయితే మనం నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏం చేయాలి, కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్లో ఏ అమౌంట్ చూపెట్టాలి, బుక్ వాల్యూ చూపెట్టాలంటే కాదు, మనం రీవాల్యూ చేసిన అసెట్ వాల్యూ ఫర్దర్గా చూపెట్టాలి. సో మనం రాకంటే ముందు అసెట్ వాల్యూ ఎంత 10 lakhs, మనం వచ్చిన తర్వాత 13 lakhs. కాబట్టి ఈ ఇయర్ బిగినింగ్ నుంచి డేట్ ఆఫ్ అక్వజిషన్ వరకేమో 10 lakhs పైన డిప్రిసియేషన్ చేయాలి. అండ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్ టు టిల్ డేట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఏమో ఫేర్ మార్కెట్ రీవాల్యూడ్ అమౌంట్ పైన డిప్రిసియేషన్ చేయాలి. సో మరి డిప్రిసియేషను 13 lakhsకి ఎంత చేయాలి, 6 months చేయాలి. అంత డిప్రిసియేషన్ ఎంత, 65,000 డిప్రిసియేషన్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ పోస్ట్ ప్రాఫిట్. ఎందుకోసం అంటే మనం అక్వైర్ చేసినప్పటి నుంచి దాని వాల్యూ ఎంత 13 lakhs. మరి బిఫోర్ ఏంటిది 10 lakhs. బిఫోర్ చేసిన డిప్రిసియేషన్ ఏమో బిఫోర్ డిప్రిసియేషన్ ఏమో 10 lakhs పని చేయాలి. ఆఫ్టర్ డేట్ ఆఫ్ అక్వజిషన్ ఎప్పుడేమో 13 lakhs పని చేయాలి. మరి 13 lakhs డిప్రిసియేషన్ ఉంది కదా, ఎంత వచ్చింది, 65,000 వచ్చింది. మరి ఎక్కడి నుంచి మైనస్ చేయాలంటే పోస్ట్ ప్రాఫిట్ నుంచి. అంటే మనం అక్వైర్ చేసిన తర్వాత ఏదైనా ప్రాఫిట్ వచ్చింది అనుకో, దాంట్లో నుంచి మైనస్ చేయాలి. ఇది రీవాల్యూడ్ అసెట్ పైన చేసిన డిప్రిసియేషన్ అనేది పోస్ట్ ప్రాఫిట్ నుంచి మైనస్ చేయాలి. మనకు వచ్చిన రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఏంటిది, టోటల్ ప్రీ ప్రాఫిట్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఓకేనా, దిస్ ఈజ్ ప్రీ ప్రాఫిట్ ఇన్ కేస్ ఆఫ్ అసెట్స్. ఇంకోటి ఏంటంటే ప్రీ ప్రాఫిట్, పోస్ట్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది, ఇవే కదా మనం డేట్ ఆఫ్ అక్వజిషన్ గుర్తుపెట్టుకుని. ఎస్ లిమిటెడ్ ఉంది, హెచ్ లిమిటెడ్ అక్వైర్డ్ ఎస్ లిమిటెడ్ ఈరోజు కదా. అయితే ఎస్ లిమిటెడ్ ప్రాఫిట్ ఆన్ 1/4/2001 అంటే ఏంటిది, ఓపెనింగ్ ఇయర్ బిగినింగ్లో ఎస్ లిమిటెడ్ దగ్గర ఉన్న ప్రాఫిట్ ఏంట్రా అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోనే 5 lakhs ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్లో 3,50,000 ఉంది. అంటే ఇదేంటిది టోటల్ ప్రీ ప్రాఫిట్. ఎందుకోసం, మనం అక్వైర్ చేయకుండా ముందు ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్ కదా, మనం ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్ మనం అక్వైర్ చేసినామా, మిడ్ ఆఫ్ ది ఇయర్ అక్వైర్ చేసినాం. అండ్ ఓపెనింగ్ రోజున రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు, మొత్తం ఏంటి అది టోటల్ ప్రీ ప్రాఫిట్స్. ఎస్ లిమిటెడ్ డిక్లేర్డ్ డివిడెండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎట్ ద రేట్ 2 lakhs ఫ్రమ్ ఓపెనింగ్ ప్రాఫిట్స్. ఈ ఎస్ లిమిటెడ్ ఏం చేసిందిరా అంటే ఈ ఇయర్లో డివిడెండ్ డిక్లేర్ చేసింది. ఎక్కడి నుంచి డివిడెండ్ డిక్లేర్ చేసింది అంటే ఓపెనింగ్ ప్రాఫిట్స్. ఎప్పుడు 1/4/2024 రోజున్న ప్రాఫిట్లో నుంచి డివిడెండ్ డిక్లేర్ చేసింది. దానివల్ల ఓపెనింగ్
ప్రాఫిట్స్ ఏమైనాయి 2 lakhs రూపీస్ డిక్రీజ్ అయినాయి కదా, 2 lakhs రూపీస్ డిక్రీజ్ అయినాయి. అది ఇక్కడ చూపెట్టింది. ప్రాఫిట్ ఇగో రిజర్వ్స్ 5 lakhs, ప్రాఫిట్ అండ్ లాస్ 3,50,000 అండ్ డివిడెంట్ 2 lakhs. అంటే నెట్ ఓపెనింగ్ ఎంత 6,50,000. అంటే నెట్ ఫ్రీ ప్రాఫిట్స్ ఏంట్రా అంటే 6,50,000. ఎందుకోసం డివిడెంట్ ఇష్యూ చేసింది కదా, డివిడెంట్ ఇష్యూ చేసినప్పుడు రిజర్వ్స్లోకి వెళ్ళి మనం పే చేయాల్సిన అమౌంట్ కాబట్టి రిజర్వ్స్ అనేది డిక్రీజ్ అవుతాయి కాబట్టి అలా 6,50,000 వచ్చింది. ఇది నెట్ ఓపెనింగ్. ఓపెనింగ్ ఏంటంటే 5 lakhs + 3 lakhs, బట్ డివిడెంట్ ఇవ్వడం వల్ల అది కాస్త 6,50,000 పడిపోయింది అనమాట. ఆ డివిడెంట్ అనేది ఎట్లా యూజ్ చేయాలో ఫర్దర్ స్టెప్లో మనం నేర్చుకుందాం. ఇది టోటల్ ప్రీ ప్రాఫిట్స్ అనమాట. డివిడెంట్ ఇచ్చిన తర్వాత నెట్ కనుక్కోవాలి ఎప్పుడైనా సరే. డివిడెంట్ ఒకవేళ మనం ఓపెనింగ్ రిజర్వ్స్లో నుంచి వస్తే అంటే ప్రీ రిజర్వ్స్లో నుంచి ఇస్తే మైనస్ చేయాల్సి ఉంటుంది అనమాట, డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు నెట్ ఓపెనింగ్ రిజర్వ్స్ వస్తాయి. ప్లస్ మనకేమంటారంటే ఈ సబ్సిడరీ కంపెనీ 1/4/2024 నుంచి 31st March 2025 వరకు సమ్ ప్రాఫిట్ జనరేట్ చేసి ఉంటుంది. ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్. ఇదేంటిది బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఉన్నాయని ప్రతి ఒక్కటి ప్రీ ప్రాఫిట్ అయిపోతాయి. బట్ ప్రాఫిట్ ఎండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1/4/2024 నుంచి 31st March 2025 వరకు మధ్యలో వచ్చిన ప్రాఫిట్ని దాని ఏమవుతుంది, కొంతనేమో ప్రీ అవుతుంది, కొంతనేమో పోస్ట్ అవుతుంది. ఎందుకోసం అని అంటే మనం రాకముందు నుంచే కదా ప్రాఫిట్ జనరేట్ అయింది డ్యూరింగ్ ద ఇయర్ అనేది. మనం ఎప్పుడు వచ్చినాం, మిడిల్ ఆఫ్ ద ఇయర్ వచ్చినాం కాబట్టి హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ ఇన్ డ్యూరింగ్ ఇయర్ ఏమవుతుంది అంటే ప్రీ ప్రాఫిట్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ ఏమవుతుంది, పోస్ట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. చూడండి మరి అసలు డ్యూరింగ్ ద ఇయర్ ప్రాఫిట్ ఎట్లా కనుక్కోవాలి అని అంటే ఎస్ లిమిటెడ్ ప్రాఫిట్ ఆన్ 31st March 2025 ఇచ్చింది. 31st March 2025 రోజు ఎస్ లిమిటెడ్ ఒక రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఉంది, 7 lakhs ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది, 4 lakhs ఉంది. అంటే మరి ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ ఏమై ఉంటుంది, ఓపెనింగ్ ఇచ్చింది కదా ఇక్కడ. ఓపెనింగ్ రిజర్వ్స్లో నుంచి క్లోజింగ్స్ తీసేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్. గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ ప్రాఫిట్లో నుంచి క్లోజింగ్ ప్రాఫిట్ తీసేస్తే మనకేమొస్తుంది అని అంటే ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ వస్తుంది. అదే మనం చేసింది ఇక్కడ. ఆ రిజర్వ్స్ ఇవేంటి, ఓపెనింగ్ రిజర్వ్స్, ఓపెనింగ్ P&L మైనస్ డివిడెంట్. ఎందుకోసం, డివిడెంట్ ఇచ్చేసింది కదా. ఎప్పుడు ఇచ్చేసిండు, మిడిల్ ఆఫ్ ది ఇయర్, డ్యూరింగ్ ద ఇయర్ డివిడెంట్ ఇచ్చేసింది కాబట్టి 2 lakhs ఏమైంటుంది, ఓపెనింగ్ నుంచి ఇచ్చింది కాబట్టి ఓపెనింగ్ నుంచి మైనస్ ఉంటుంది కాబట్టి 6,50,000 నెట్ ఓపెనింగ్ అవుతుంది. దీనిలో నుంచి క్లోజింగ్, ఈ రెండు క్లోజింగ్ తీసేస్తే మనకేమొస్తుంది, ఇది నెట్ క్లోజింగ్. B మైనస్ అంటే ఏంటిది, ఓపెనింగ్లో నుంచి క్లోజింగ్ తీసేస్తే మనకేమొస్తుంది, ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్. ఈ ఇయర్లో 1/4/2024 నుంచి 31st March 2025 వరకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఎట్లా చేస్తే ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అండ్ క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్, క్లోజింగ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈ డిఫరెన్స్ చేస్తే మనకు ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ వస్తుంది. ఈ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్లో ప్రీ ఉంది, పోస్ట్ ఉంది. ఎందుకోసం, మనం మిడిల్ ఆఫ్ ది ఇయర్, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ మనం అక్వైర్ చేయలేదు, మిడిల్ ఆఫ్ ద ఇయర్ చేసినాం కాబట్టి మనం రాకంటే ముందు ఇదేంటి అనుకుందాం, ఈ 5 lakhs అనేది డ్యూరింగ్ ద ఇయర్ కదా. దీంట్లో 6 months ప్రాఫిట్ ఏమో ప్రీ ప్రాఫిట్ అవుతుంది, 6 months ప్రాఫిట్ ఏమో పోస్ట్ ప్రాఫిట్ అవుతుంది. అలా టోటల్ పోస్ట్ ప్రాఫిట్ ఎంతరా అంటే ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ ఇంటూ పోస్ట్ అక్వైజిషన్ పీరియడ్ డివైడ్ బై టోటల్ పీరియడ్. అట్లా చేస్తే 5 lakhs ఇంటూ 6/12 చేస్తే మనకు 2,50,000 వస్తుంది, పోస్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఈ పోస్ట్ ప్రాఫిట్ని ఎక్కడ వాడుకోవాలరా అంటే టు బీ యాడెడ్ టు ద రిజర్వ్స్ ఇన్ CFS. హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్తో పాటు పోస్ట్ రిజర్వ్స్ రిలేటెడ్ టు హోల్డింగ్ కంపెనీ ఏం చేయాలి, CFS రిజర్వ్స్లో యాడ్ చేయాలన్నమాట. ఇది అలా యూజ్ చేసుకోవాలి, ఇది అలా యూజ్ అవుతుంది. మరి దీంట్లో ప్రీ ప్రాఫిట్ కూడా ఉంది కదా, ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్. ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్లో ఎంత ప్రీ ప్రాఫిట్ ఉందంటే ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ ఇంటూ ప్రీ పీరియడ్ డివైడెడ్ బై టోటల్ పీరియడ్. అట్లా చేస్తే మనకు 2,50,000 వస్తుంది అనమాట. అలా డ్యూరింగ్ ద ఇయర్లో ప్రీ ప్రాఫిట్ ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కావచ్చు, అది మొత్తం ప్రీ ప్రాఫిట్ అవుతుంది అనమాట. అది ఎంత అనంటే రిజర్వ్స్ 5 lakhs, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ 3,50,000 మైనస్ డివిడెంట్ ఉందా మరి మన దగ్గర డివిడెంట్ బ్యాలెన్స్ ఏమవుతుంది, ఆ రిజర్వ్స్లో నుంచి కదా మనం పే చేసేది కాబట్టి ఆ డివిడెంట్ అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు, డివిడెంట్ అనేది ప్రీ ప్రాఫిట్లో నుంచి ఇష్యూ చేస్తే ఒకవేళ డివిడెంట్ కనుక ప్రీ ప్రాఫిట్ నుంచి ఇవ్వకపోతే ఇది మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అలా మనకు ప్రీ ప్రాఫిట్ వచ్చింది. ప్రీ ప్రాఫిట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ ప్రీ ప్రాఫిట్ ఫ్రమ్
డ్యూరింగ్ ద ఇయర్ ప్రాఫిట్ ఎంత అయింది మొత్తం అని అంటే టోటల్ 6,50,000 ఫ్రమ్ ఓపెనింగ్, 2,50,000 ఫ్రమ్ డ్యూరింగ్ ద ఇయర్ ప్రీ ప్రాఫిట్. ఇలా మనకు 3 టైప్ ఆఫ్ ప్రీ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది ఫ్రమ్ అసెట్స్, రీవాల్యుయేషన్ ప్రాఫిట్, మొత్తం ఏంటిది మొత్తం ప్రీ ప్రాఫిటే. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనం డేట్ ఆఫ్ అక్విజిషన్ చేయకుండా ముందు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఉంటే ఆ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ రోజున ప్రతి ఒక్క అమౌంట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం ప్రీ ప్రాఫిట్. అండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఏమన్నా మనకు ప్రీ ప్రాఫిట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే మేబీ మనం బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో అక్వైర్ చేయకపోయి ఉండొచ్చు, మిడిల్ ఆఫ్ ద ఇయర్ అక్వైర్ చేయడం వల్ల డ్యూరింగ్ ద ప్రాఫిట్లో మనకేం వస్తుండొచ్చు, ప్రీ ప్రాఫిట్ షేర్ ఏమవుతుండొచ్చు, పోస్ట్ ప్రీ అనేది ఆ డ్యూరింగ్ ద ఇయర్ ప్రాఫిట్ ఏం చేసి మనం ప్రీ ప్రాఫిట్ పోస్ట్ ప్రాఫిట్ డివైడ్ చేస్తే మనకు ప్రీ ప్రాఫిట్ కూడా వస్తుంది. అంటే 3 టైప్ ఆఫ్ ప్రీ ప్రాఫిట్స్ వస్తాయి మనకు. 1 టైప్ ఆఫ్ పోస్ట్ ప్రాఫిట్ వస్తుంది. డ్యూరింగ్ ద ఇయర్ ప్రీ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది. అలా మనం ప్రీ ప్రాఫిట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ప్రీ ప్రాఫిట్స్ అన్ని ఎక్కడ యూజ్ చేయాలి మనం, ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. ఓకేనా. ఎందుకోసం మనం ఏం నేర్చుకున్నాం, ఆ హోల్డింగ్ కంపెనీ అనేది సబ్సిడరీ కంపెనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల షేర్ క్యాపిటల్ పైన వచ్చే రైటే కాకుండా ప్రీ ప్రాఫిట్ పైన రైట్ వస్తుంది అనమాట. ఎవరికి, హోల్డింగ్ కంపెనీకి. అవి మనం కనుక్కోవాలి కదా. 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి అసెట్, ఒకటి ఓపెనింగ్ బ్యాలెన్స్, ఒకటి డ్యూరింగ్ ద ప్రాఫిట్, డ్యూరింగ్ ద ఇయర్ ప్రాఫిట్లో నుంచి. పోస్ట్ ప్రాఫిట్ ఏంటిది, డ్యూరింగ్ ద ఇయర్లో వచ్చే ప్రాఫిట్ పోస్ట్ ప్రాఫిట్. అలా పోస్ట్ ప్రాఫిట్ ఏం చేయాలి, కన్సాలిడేటెడ్ రిజర్వ్స్కి యాడ్ చేయాలి. ఇవేమో ప్రీ ప్రాఫిట్స్ ఏమో అన్నీ ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్లో యూజ్ చేసుకోవాలి. మనం పైన చెప్పుకున్నట్టుగా ప్రీ ప్రాఫిట్ పోస్ట్ ప్రాఫిట్ని అలా వాడుకుంటాం. నౌ కమింగ్ టు డివిడెంట్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ప్రీ డివిడెంట్, సెకండ్ వన్ పోస్ట్ డివిడెంట్. అసలు ప్రీ డివిడెంట్ అంటే ఏంటిది, పోస్ట్ డివిడెంట్ అంటే ఏంటిది అని అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మన ఎగ్జాంపుల్లో ఎస్ లిమిటెడ్ 2 lakhs పేసింది కదా, డివిడెంట్ ఎక్కడి నుంచి పేసింది అనుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫ్రమ్ ప్రీ ప్రాఫిట్స్ అనుకున్నాం. ప్రీ ప్రాఫిట్ నుంచి ఏదైనా డివిడెంట్ ఇష్యూ చేస్తే దట్ ఈస్ ప్రీ డివిడెంట్. ఆ ప్రీ డివిడెంట్ హోల్డింగ్ కంపెనీ ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే ఎక్కడ చెప్పిందని అంటే మనకు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ లేదనమాట. AS 13లో చెప్పింది ఏమని, ప్రీ డివిడెంట్ ఎప్పుడైనా సరే వస్తే దాన్ని షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. ఏది, ప్రీ డివిడెంట్. దానివల్ల మరి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది కదా. మనం ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రీ డివిడెంట్ మైనస్ చేస్తే, సో ఎప్పుడైనా సరే ప్రీ డివిడెంట్ కంపెనీకి వస్తే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలరా అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రీ డివిడెంట్ చేస్తే వచ్చేది ఏంటిది, రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ గుడ్ విల్ క్యాలిక్యులేషన్లో రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని యూజ్ చేసుకొని గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రీ డివిడెంట్ ఇచ్చినప్పుడు. ఒకవేళ ప్రీ డివిడెంట్ లేదనుకో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 1 at the సేమ్ అవుతుంది అనమాట. అప్పుడు అలా ప్రీ డివిడెంట్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ డివిడెంట్ ఏంటంటే మన ఎగ్జాంపుల్లో 2 lakhs కదా, 2 lakhs ఒకవేళ మనకి ఎక్కడి నుంచి ఇచ్చింది అనుకుందాం, ఆ డివిడెంట్ అనేది కరెంట్ ఇయర్ నుంచి ఇచ్చింది అనుకుందాం. మనం అక్విజిషన్ డేట్ ఎప్పుడు, 30th September 2024. CFS డేట్ ఏమో 31st March 2025. ఫినాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఏమో 1/4/2024. అయితే దీంట్లో ప్రీ డివిడెంట్ ఉంది, పోస్ట్ డివిడెంట్ ఉంది. ఇది కరెంట్ ఇయర్ నుంచి కనుక డివిడెంట్ 2 lakhs ఇష్యూ చేస్తే, ఎందుకోసం మన ఎగ్జాంపుల్లో 30th September కదా మనం అక్వైర్ చేసింది బిజినెస్ని. సో ప్రీ డివిడెంట్ పోస్ట్ డివిడెంట్ ఎట్లుంటుందా అంటే ఈ 2 lakhsలో 6 months ఏమో ప్రీ డివిడెంట్ ఉంటుంది, 6 months ఏమో పోస్ట్ డివిడెంట్ ఉంటుంది. పోస్ట్ డివిడెంట్ని ఎలా వాడుకోవాలి, ప్రీ డివిడెంట్ మనం మాట్లాడుకున్నాం కదా పైన, సేమ్ యాస్టిజ్ అలానే వాడుకోవాలి. పోస్ట్ డివిడెంట్ ఎలా వాడుకోవాలరా అంటే యాడెడ్ టు ద కన్సాలిడేటెడ్ రిజర్వ్స్. అంటే మనం సిఎఫ్ఎస్ చేసినప్పుడు రిజర్వ్స్ అనే హెడ్డింగ్లో హోల్డింగ్ కంపెనీ టోటల్ రిజర్వ్స్తో పాటు సబ్సిడరీ కంపెనీస్ వచ్చిన ప్రీ డివిడెంట్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నార్మల్గా యాడ్ చేసుకోవాలి ఎక్కడ, కన్సాలిడేటెడ్ రిజర్వ్స్లో. బట్ నార్మల్గా ఎవరైనా సరే డివిడెంట్ అనేది ఏ కంపెనీ రిజర్వ్స్లో యాడ్ అవ్వదు. డైరెక్ట్ షేర్ హోల్డర్స్ ఏం చేస్తారనంటే ఇంటికి తీసుకెళ్తారు, అంటే ఏం చేస్తారనంటే తీసుకొని వెళ్ళిపోతారనమాట నార్మల్గా. ఒకవేళ క్వశ్చన్లో స్పెసిఫై చేసిండు ఏమని, డివిడెంట్ ఫ్రమ్ సబ్సిడరీ కంపెనీ హ్యాస్ టేకెన్ బై ద షేర్ హోల్డర్స్ అని అంటే ఈ కన్సాలిడేటెడ్ రిజర్వ్స్లో రాదు. ఒకవేళ క్వశ్చన్ సైలెంట్గా ఉంటే ఈ కన్సాలిడేటెడ్ రిజర్వ్స్లో పోస్ట్ డివిడెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఒకవేళ క్వశ్చన్ ఏం స్పెసిఫై చేయకపోతే, క్వశ్చన్ స్పెసిఫై చేస్తే వాళ్ళు తీసుకుపోయారని స్పెసిఫై చేస్తే ఈ కన్సాలిడేటెడ్ రిజర్వ్స్లో యాడ్ అవ్వదు, ఎందుకోసం తీసుకెళ్ళారు కాబట్టి. ఇది ప్రీ డివిడెంట్ పోస్ట్ డివిడెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు స్టెప్ 4లో గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే మనం ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం
క్యాపిటల్ ఆర్ గుడ్ విల్ అనేది ఎరేజ్ అవుతుంది. మనం మాట్లాడుకుందాం, మన ఎగ్జాంపుల్లో క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది, బట్ సమ్టైమ్స్ గుడ్ విల్ కూడా రావచ్చు అన్నమాట. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చూద్దాం ఇప్పుడు. వైల్ క్యాలిక్యులేటింగ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్, కన్సిడర్ అక్వజిషన్ డేట్. మెయిన్ ఇంపార్టెంట్, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అనేది ఎప్పుడు కనుక్కుంటామనంటే ఓన్లీ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్, నాట్ ఆన్ ద డేట్ ఆఫ్ కన్సాలిడేషన్ రోజు మనం కనుక్కోం, ఓన్లీ వన్సే కనుక్కుంటాం, అది విధంగా ఓన్లీ ఆన్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్. సో అక్వజిషన్ డేట్ షేర్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్, అక్వజిషన్ డేట్ రిజర్వ్స్ అనేది ఇంపార్టెంట్, అక్వజిషన్ డేట్ ప్రాఫిట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ప్రీ అనేది మాట్లాడుకున్నాం కదా, ప్రీ ప్రాఫిట్స్ అనేది అసెట్ పైన వస్తుంది, లేకపోతే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఉండొచ్చు, మేబీ డ్యూరింగ్ ద ఇయర్ కొంత పోర్షన్ ఉండొచ్చు అని చెప్పి, అలా ఏమన్నా ప్రీ అక్వజిషన్ ప్రాఫిట్స్ ఉంటే అది కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఆన్ ద డేట్ ఆఫ్ అక్వజిషన్ రోజు. క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్, షేర్ ఇన్ క్యాపిటల్, షేర్ ఇన్ రివాల్యుయేషన్ ప్రాఫిట్, ప్రీ రివాల్యుయేషన్ ప్రాఫిట్, షేర్ ఇన్ ప్రీ రిజర్వ్స్. అలా ప్రీ రిజర్వ్స్ అనే మీనింగ్ ఏంటంటే ఆన్ ది డేట్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ద డేట్ మన ఎగ్జాంపుల్లో, అండ్ డ్యూరింగ్ ద ఇయర్ కొంత ప్రీ పోర్షన్, అదనమాట మన ఎగ్జాంపుల్. అవి తీసుకొని టోటల్ షేర్ అదే మనకి ఏమవుతుందనంటే మనకు సబ్సిడరీ కంపెనీ నుంచి ఈ షేర్ వస్తుందన్నమాట. మన పర్సంటేజ్ ఇది పర్చేజ్ కన్సిడరేషన్. అనేది ఐదర్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పర్చేజ్ కన్సిడరేషన్. ఎందుకోసం ఎప్పుడు అని అంటే ప్రీ డివిడెండ్ లేనప్పుడు. అదే ప్రీ డివిడెండ్ ఉంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పర్చేజ్ కన్సిడరేషన్. ఎందుకోసం రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి కదా ఎప్పుడు ప్రీ డివిడెండ్ ఉన్నప్పుడు. ప్రీ డివిడెండ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రీ డివిడెండ్ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి వస్తుంది రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు పర్చేజ్ కన్సిడరేషన్. గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ పర్చేజ్ కన్సిడరేషన్ మనం ఏదైతే పర్చేజ్ కన్సిడరేషన్ ఇచ్చినామో అది గ్రేటర్ దెన్ ఏ అంటే ఏంటిది, మనకు వచ్చిన షేర్, మనకేం షేర్ వస్తుంది సబ్సిడీ కంపెనీలో, షేర్ ఇన్ క్యాపిటల్, షేర్ ఇన్ ప్రీ రివాల్యుయేషన్ ప్రాఫిట్, షేర్ ఇన్ ప్రీ రిజర్వ్స్ వస్తాయి కదా, ఆ షేర్ మనకు వచ్చిన షేరు ఈజ్ మోర్, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే మనకు వచ్చిన నెట్ అసెట్స్ అంటే నథింగ్ బట్ ఏ, మనకు వచ్చిన నెట్ అసెట్స్ ఎక్కువనే అనమాట. అప్పుడేమొస్తుంది, గుడ్ విల్ వస్తుంది. గుడ్ విల్ మనం ఇచ్చిన కన్సిడరేషన్ అనేది ఎక్కువ ఉంది దేనికంటే, మనకు వచ్చిన నెట్ అసెట్స్ కంటే, అప్పుడు మనకు గుడ్ విల్ జనరేట్ అవుతుంది. మనకు వచ్చిన మనకు నెట్ అసెట్స్ వచ్చిన దానికంటే మనం తక్కువ పే చేసినాం, ఏది ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ కన్సిడరేషన్, అప్పుడేం వస్తుంది, క్యాపిటల్ రిజర్వ్ వస్తుంది అనమాట. ఇలా గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ కనుక్కోవాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5లో మైనారిటీ ఇంట్రెస్ట్. మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే ఏంట్రా అంటే సబ్సిడరీ కంపెనీ షేర్ క్యాపిటల్లో మైనారిటీ పర్సంటేజ్ ఎంత వచ్చింది, షేర్ ఇన్ రిజర్వ్స్, ఏ రిజర్వ్స్ అని అంటే ఆల్ రిజర్వ్స్ ఇంక్లూడింగ్ ప్రీ పోస్ట్, దానికి ఏం బైఫర్కేషన్ లేదనమాట. మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు రిజర్వ్స్ అంటే రిజర్వ్స్, ఏ రిజర్వ్స్ అయినా కావచ్చు, ప్రీ కావచ్చు, పోస్ట్ కావచ్చు, కరెంట్ ఇయర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్, బిగినింగ్ కావచ్చు, రీవాల్యుయేషన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఈ రిజర్వ్స్లో టోటల్ రిజర్వ్స్ని వాళ్ళ షేర్ ఎంత తీసుకుంటే టోటల్ మనకు వచ్చేది ఏంటంటే మైనారిటీ ఇంట్రెస్ట్. మనం ఏం చేసుకున్నాం, ఇది నార్మల్ మైనారిటీ ఇంట్రెస్ట్. బట్ స్పెషల్ పాయింట్ ఏంట్రా ఇక్కడ అంటే ఎప్పుడైనా సరే డివిడెంట్ ఇష్యూ చేసే కంపెనీ మైనారిటీ షేర్ హోల్డర్స్కి ఏం చేస్తారు, ఆ డివిడెంట్ పోర్షన్ ఇంటికి తీసుకుపోతారు. కాబట్టి క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ అప్పుడు క్వశ్చన్లా ఇష్యూ ఆఫ్ డివిడెంట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. డివిడెంట్ ఇష్యూ ఉంటే ఏం చేయాలి, వాళ్ళ షేర్లో నుంచి ఇది మైనస్ చేయాలి. ఒకవేళ ఇది లేకపోతే నాట్ రిక్వైర్డ్ టు మైనస్, ఓకేనా, నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇష్యూ ఆఫ్ డివిడెంట్ దగ్గర మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు షేర్ ఇన్ క్యాపిటల్, షేర్ ఇన్ రిజర్వ్స్లో నుంచి ఇది మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ మైనారిటీ పోర్షన్ ఆఫ్ డివిడెంట్ మైనస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు టోటల్ మైనారిటీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంటర్ కంపెనీ డెట్. మేబీ ఒక కంపెనీ ఇంకో కంపెనీకి లోన్ ఇవ్వడం కావచ్చు, అలా జరిగి ఉండొచ్చు అనమాట, మేబీ మనం అక్వైర్ చేయకుండా ముందు. బట్ ఎట్ ద డేట్ ఆఫ్ కన్సాలిడేషను ఆ రెండు కంపెనీస్ డిఫరెంటా సేమా అంటే ఒకటే, సింగిల్ ఎంటిటీ. కాబట్టి నీకు నువ్వే అప్పించుకుంటావా, నీ దగ్గర నుంచి నువ్వే అప్పు తెచ్చుకో, నీ దగ్గర నుంచి నీకే అప్పిస్తావా, ఇవ్వం. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఇంటర్ కంపెనీ డెట్స్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయాలి, తీసేసేయాలి. ఇక్కడ సిఎఫ్ఎస్లో ఎగ్జాంపుల్, హెచ్ లిమిటెడ్ హోల్డింగ్ కంపెనీ గేవ్ లోన్ టు సబ్సిడరీ కంపెనీ ఆఫ్ రూపీస్ 10 lakhs. ఇన్ ద బుక్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఇట్ రికార్డెడ్ యాజ్ అసెట్. అంతే కదా, మన అమౌంట్ ఇచ్చినప్పుడు హెచ్ లిమిటెడ్ ఏం రాసుకుంటుంది, హెచ్ లిమిటెడ్కి ఇచ్చినప్పుడు అసెట్ లెక్క రాసుకుంటుంది. అదే సబ్సిడీ కంపెనీ ఏం చేసి ఉంటుంది, లైబిలిటీగా రికార్డ్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎబో అకౌంటింగ్ ఈజ్ కరెక్ట్.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు కన్సాలిడేషన్ ఆ బోత్ ద కంపెనీస్ ఆర్ వన్ అండ్ ద సేమ్ కాబట్టి ఆ ఇంటర్ కంపెనీ డెట్స్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయాలి. ఎలా? హౌ? ఎంట్రీ టు బి పాస్డ్. ఏ ఎంట్రీ? లయబిలిటీ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. లయబిలిటీని డెబిట్ చేసిన మీనింగ్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాం, అసెట్ని క్రెడిట్ చేసిన మీనింగ్ అనేది ఎలిమినేట్ చేసినట్టు. సో ఇలా ఒక లయబిలిటీ ఒక అసెట్ కంప్లీట్గా రిమూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ సిఎఫ్ఎస్లో స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిది? హెచ్ లిమిటెడ్ P&L బ్యాలెన్స్ షీట్ వేరు, ఎస్ లిమిటెడ్ P&L బ్యాలెన్స్ షీట్ వేరు. వాళ్ళు సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాసుకోవచ్చు స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. హెచ్ లిమిటెడ్ అసెట్ అని రాసుకోవచ్చు, ఎస్ లిమిటెడ్ లయబిలిటీ అని రాసుకోవచ్చు అనమాట. బట్ కన్సాలిడేషన్కి వచ్చేసరికి రెండు ఒకటే సింగిల్ ఎంటిటీ కాబట్టి ఎలిమినేట్ చేయాలి, లయబిలిటీని అసెట్స్ని రెండింటిని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? స్టెప్ నెంబర్ 7, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్. అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్ ఉండొచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడుకుందాం 1 by 1. అసలు అన్రియలైజ్డ్ గెయిన్స్ అండ్ లాసెస్ ఎప్పుడు ఎరైజ్ అవుతాయరా అని అంటే, పర్చేజ్ సేల్ బిట్వీన్ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ జరిగినప్పుడు అన్రియలైజ్డ్ గెయిన్స్ ఆర్ లాసెస్ మేబీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్చేజ్ సేల్ కావచ్చు, లేదా పర్చేజ్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, లేదా అసెట్స్ కూడా కావచ్చు అనమాట. అలాంటి కేసులు ఉంటాయి. మనం 2 స్ట్రీమ్స్గా డివైడ్ చేసుకున్నాం. అంటే ఏంటిది? సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ ఇచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్, సేల్ బిట్వీన్ పర్చేజ్ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీకి, హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీ జరిగినప్పుడు 2 రకాల ట్రీట్మెంట్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే అంటే అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే, అప్ స్ట్రీమ్ అని అంటే సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీకి సేల్ చేయడం. సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ సేల్ చేయడం ఏంటో అప్ స్ట్రీమ్, పైకి వెళ్ళడం, పైకి వెళ్ళడం, కింద నుంచి పైకి వెళ్ళడం. సబ్సిడరీ కంపెనీ చిన్నది కదా, మరి కింద నుంచి పైకి వెళ్తున్నాం, అది అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటిది? హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ఏమైనా సేల్ చేయడం అనమాట. సేల్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, సేల్ ఆఫ్ అసెట్స్ కావచ్చు, 2 కేసులు ఉంటాయి. కాబట్టి ఇదేంటిది? డౌన్ స్ట్రీమ్, పై నుంచి కిందికి వెళ్తుంది కదా సేల్ అనేది. ఇక్కడ ఏంటిది? అప్ స్ట్రీమ్ అంటే కింద నుంచి పైకి వెళ్తుంది. సబ్సిడరీ కంపెనీ కింద ఉంది, హోల్డింగ్ కంపెనీ పైన ఉంటుంది. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏందనేది. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటిది? హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి వెళ్తుంది. ఏది? సేల్ అనేది హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ చేసింది అనమాట. గూడ్స్, ఫస్ట్ గూడ్స్, తర్వాత అసెట్స్ గురించి మాట్లాడుకున్నాం. హోల్డింగ్ కంపెనీ సోల్డ్ గూడ్స్ టు సబ్సిడరీ కంపెనీ ఎట్ ద రేట్ 2 lakhs, ప్రాఫిట్ 20%. అంటే మొత్తం హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి గూడ్స్ అమ్మింది అనమాట. ఎంత అమ్మింది? 2,40,000 అమ్మింది. దానిలో 40,000 ప్రాఫిట్ ఉంది. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి సేల్ చేసినప్పుడు ఏమని రాసుకొని ఉంటుంది అని అంటే, సబ్సిడీ ఆన్ క్రెడిట్ బేసిస్ అనుకుందాం. సబ్సిడరీ కంపెనీ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాసుకొని ఉంటుంది. అదే సబ్సిడరీ కంపెనీ ఏం రాసుకొని ఉంటుంది? పర్చేజ్ అకౌంట్ డేటా టు హోల్డింగ్ కంపెనీ రాసుకొని ఉంటుంది. వాళ్ళ స్టాండ్ అలోన్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఈ ట్రీట్మెంట్ కరెక్టే. బట్ సిఎఫ్ఎస్ చేసేటప్పటికి వన్ అండ్ ద సేమ్ కదా, సింగిల్ ఎంటిటీ కదా. మరి ఇది నిజంగా సేలా? కాదు. అయితే ఆన్ డేట్ ఆఫ్ కన్సాలిడేషన్ గూడ్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ నాట్ సోల్డ్. ఏవైతే హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి అమ్మిందో ఆ సబ్సిడరీ కంపెనీలో ఒక్క గూడు కూడా అమ్మలేకపోయిందంటే ఏది? సబ్సిడరీ కంపెనీ. ఎవరికి? అవుట్ సైడర్కి. కాబట్టి అది సేల్ జరగనట్టే అనమాట. గూడ్స్ ఆర్ లయింగ్ ఇన్ క్లోజింగ్ స్టాక్ అండ్ ఆన్ సచ్ గూడ్స్ ₹40,000 ప్రాఫిట్ ఈస్ నాట్ రియలైజ్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్సిడరీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి ఏదైనా సేల్ జరిగితే ఆ సబ్సిడరీ కంపెనీ ఏదైతే హోల్డింగ్ కంపెనీ కొన్నదో అది థర్డ్ పార్టీకి అమ్మితే ఏమైనట్టు? ప్రాఫిట్ రియలైజ్ అయినట్టు. ఒకవేళ అమ్మలేకపోతే ఆ ప్రాఫిట్ అనేది రియలైజ్ కానట్టు. ఆ రియలైజ్డ్ కాని ప్రాఫిట్ ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి. అదే మరి మనం నేర్చుకోబోయేది. మరి అమ్మిందంటున్నా మా సబ్సిడరీ కంపెనీ, అమ్మలేదంట. మరి అమ్మకపోతే ఏమవుతుంది? ఆ 40,000 ప్రాఫిట్ అనేది అన్రియలైజ్ కదా, నాట్ రియలైజ్డ్ కదా. నాట్ రియలైజ్ అయిన ప్రాఫిట్ని ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేయాలని అంటే, ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ఏం రాసుకొని ఉంటుంది? సబ్సిడరీ కంపెనీకి అమ్మినప్పుడు ఈ 40,000ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసుకొని ఉంటుంది. సో ఆ ప్రాఫిట్ రియలైజ్ అయినట్ట? ఇక్కడ కానట్టు. కాబట్టి ఈ 40,000 ఏం చేయాలరా అంటే డెబిట్ చేయాలి. ఎక్కడ? హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్లో నుంచి మైనస్ చేయాలి ఈ 40,000. అండ్ మనం ఇంకోటి ఏం నేర్చుకున్నామంటే, ఒరిజినల్గా కాస్ట్ ఆఫ్, ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ సేమ్ అన్నప్పుడు మరి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత అంటే 2 lakhs, నాట్ 2,40,000 ఇన్ ద బుక్స్ ఆఫ్ సిఎఫ్ఎస్. కాబట్టి 2 lakhs చూపెట్టాల్సిన ఇన్వెంటరీ సబ్సిడరీ కంపెనీ ఏం చూపెట్టింది? ఇప్పుడు 2,40,000 చూపెట్టింది కదా. ఈజ్ ఇట్ రైట్? రాంగ్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే
ఆ సబ్సిడరీ కంపెనీ ఇన్వెంటరీ నుంచి 40,000 ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ పోర్షన్ అనేది సబ్సిడరీ కంపెనీ ఇన్వెంటరీ నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇది ట్రీట్మెంట్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి సేల్ చేసినప్పుడు ఆ సేల్ చేసిన ఏదైతే పర్చేజ్ చేసిన సబ్సిడరీ కంపెనీ అది థర్డ్ పార్టీకి అమ్మకపోయినప్పుడు అక్కడ ఏమవుతుందనంటే హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్లో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు సబ్సిడరీ కంపెనీ ఇన్వెంటరీలో నార్మల్గా కాస్ట్ కంటే ఎక్కువ వాల్యూ చేసి ఉంటుంది. కాబట్టి సబ్సిడరీ కంపెనీ ఇన్వెంటరీ నుంచి ఏమో ప్రాఫిట్ పోర్షన్ ఇన్వెంటరీ నుంచి మైనస్ చేయాలి, అదే ప్రాఫిట్ పోర్షన్ సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్ నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇది ట్రీట్మెంట్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్. ఇన్ కేస్ ఆఫ్ అసెట్స్, మేబీ అసెట్ కూడా సేల్ చేసి ఉండొచ్చు కదా హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి, అప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, హోల్డింగ్ కంపెనీ సోల్డ్ ఎనీ డిప్రిషియబుల్ అసెట్ టు సబ్సిడరీ కంపెనీ ఎట్ ది రేట్ 5 lakhs ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే మీనింగ్ ఏంటిది? టోటల్ అసెట్ ఎంత కమ్మి ఉంటుంది? 5,50,000 కమ్మి ఉంటుంది. ఇండివిజువల్ కంపెనీ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో హోల్డింగ్ కంపెనీ ఏమని రాసుకుంటుంది? ఆన్ క్రెడిట్ బేసిస్ సేల్ అయితే సబ్సిడరీ కంపెనీ అకౌంట్ అటు అసెట్ అకౌంట్ అని రాసుకుంటుంది. సబ్సిడరీ కంపెనీ అకౌంట్లో ఏముంటుంది? అసెట్ అకౌంట్ అటు హోల్డింగ్ కంపెనీ అని రాసుకుంటుంది. బట్ సిఎఫ్ఎస్కి వచ్చేసరికి సింగిల్ ఎంటిటీ కదా, మొత్తం గ్రూప్ కదా, మొత్తం ఒకటే గ్రూప్ కదా, ఒకటే సింగిల్ ఎంట్రీ కాబట్టి ఆ సేల్ అనేది రియలా? నాట్ రియల్. కాబట్టి అక్కడ ఏమైనా ప్రాఫిట్, ఇక్కడ ఏంటిది 50,000 ఏంటిది మరి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ కదా. ఈ 50,000 పోర్షన్ 10% ఆన్ 5 lakhs 50,000 అన్రియలైజ్డ్ కాబట్టి ఎక్కడి నుంచి మైనస్ చేయాలి అని అంటే రిమూవ్ ప్రాఫిట్ పోర్షన్ ఫ్రమ్ రిమూవ్ ప్రాఫిట్ పోర్షన్ ఆఫ్ ₹50,000 ఫ్రమ్ రిజర్వ్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. మరి ఏం చేయాలి? ఇక్కడ సిఎఫ్ఎస్లో డెప్రిసియేషన్ అని 5 lakhs చేయాలి. ఎందుకోసం? ఇప్పుడు సబ్సిడరీ కంపెనీ 5,50,000 అసెట్ 5,50,000 పెట్టి కొన్నది కాబట్టి డిప్రిసియేషన్ ఏ దానిపైన చేసి ఉంటుంది? 5,50,000 పైన చేసి ఉంటుంది సబ్సిడరీ కంపెనీ. ఇజ్ ఇట్ రైట్? రాంగ్. కాబట్టి మనం సిఎఫ్ఎస్లో డెప్రిసియేషన్ దేనిపైన చేయాలి? ఓన్లీ ఆన్ 5 lakhs, నాట్ ఆన్ 5,50,000. ఆల్రెడీ 5,50,000 పైన చేసేసింది. దానివల్ల ఏమైంటుంది? సబ్సిడీ కంపెనీ రిజర్వ్స్ తగ్గి ఉంటాయి కాబట్టి 5 lakh అప్ టు 5 lakh పైన డిప్రిసియేషన్ రైట్. బట్ 50,000 ఎక్స్ట్రా 50,000 పైన డిప్రిసియేషన్ అనేది నాట్ రైట్. కాబట్టి ఏదైతే 50,000 పైన డిప్రిసియేషన్ అమౌంట్ ఉంటుందో ఆ డిప్రిసియేషన్ అమౌంట్ ఏం చేయాలి? మళ్ళీ సబ్సిడీ కంపెనీ ప్రాఫిట్లో ఇంక్రీజ్ చేయాలి. ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. ఆ 5,50,000 పైన ఈ 5 lakhs పైన ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకుందాం. ఈ 5 lakhs పైన 10% ఎంత? 50,000. ఈ 50,000 పైన 10% ఎంత? 5,000. అప్ టు 50,000 డిప్రిసియేషన్ అనేది సబ్సిడీ కంపెనీ చేయడం రైట్. బట్ ఈ 50,000 ఏదైతే అన్రియలైజ్డ్ ప్రాఫిట్ పోర్షన్ ఉందో దానిపైన డిప్రిసియేషన్ అనేది ఇట్స్ నాట్ రైట్. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 55,000 ఆల్రెడీ సబ్సిడీ కంపెనీ యొక్క ప్రాఫిట్లో నుంచి మైనస్ చేసి ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ ఎంత తగ్గింది? 55,000 తగ్గింది. ఎంత తగ్గాలి? 50,000 తగ్గాలి. కానీ ఎక్స్ట్రా 5,000 తగ్గింది కదా. ఈ ఎక్స్ట్రా 5,000 ఏం చేయాలి? సబ్సిడీ కంపెనీ ప్రాఫిట్కి యాడ్ చేయాలి. ఓకేనా? 50,000 ఏమో 50,000 ప్రాఫిట్ ఏమో రిమూవ్ ఫ్రమ్ హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్. అండ్ డిప్రిసియేషన్ 5 lakhs పైన జరగాల్సింది 5,55,000 జరిగింది. ఏదైతే అడిషనల్ 50,000 పైన జరిగిందో ఆ పోర్షన్ ఏం చేయాలి? యాడెడ్ టు ద సబ్సిడీ కంపెనీ రిజర్వ్స్. ఇదన్నమాట చేయాల్సింది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ అంటే ఏంటిది? సబ్సిడీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ సేల్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సబ్సిడరీ కంపెనీ సోల్డ్ గూడ్స్ టు హోల్డింగ్ కంపెనీ ఎట్ ది రేట్ 1 lakh. ప్రాఫిట్ ఎంత? 40%, అంటే 40,000. అప్పుడు ఏం చేయాలి ట్రీట్మెంట్ అంటే హోల్డింగ్ కంపెనీ బుక్స్లో సబ్సిడీ కంపెనీ ఇండివిజువల్ బుక్స్లో ఈ ట్రాన్సాక్షన్ అనేది కరెక్టే. బట్ సిఎఫ్ఎస్ చేసేటప్పటికి రెండు ఒకటే కాబట్టి మరేం చేయాలి? ఈ గూడ్స్ నాట్ సోల్డ్ అంట హోల్డింగ్ కంపెనీ. నాట్ సోల్డ్ అనుకో, మన అజంప్షన్ అదే. అప్పుడైతేనే కదా అన్రియలైజ్ గెయిన్ లాస్ ఉండేది. మీరు అజ్యూమ్ చేసుకోండి అలా. సబ్సిడరీ కంపెనీ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ 40,000 విల్ బి షేర్డ్. ఒకవేళ సబ్సిడరీ కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఎవరెవరు పంచుకుంటారు? మైనారిటీ వాళ్ళు హోల్డింగ్ కంపెనీగా పంచుకునేది. మరి సేల్ చేసినప్పుడు సబ్సిడరీ కంపెనీ గూడ్స్ హోల్డింగ్ కంపెనీకి సేల్ చేసినప్పుడు మరి ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఆ 40,000ని మన ఎగ్జాంపుల్ ఎంత? 70% అనుకుందాం, 30% వీళ్ళని అనుకుందాం, 70% హోల్డింగ్ అనుకుందాం. ఈ 40,000లో నుంచి 70% హోల్డింగ్ కంపెనీ తీసుకొని ఉంటుంది అండ్ మిగతా 30% మైనారిటీ వాళ్ళు తీసుకొని ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలనంటే ఈ 40,000 నుంచి 28,000 హోల్డింగ్ కంపెనీ తీసుకొని ఉంటుంది కాబట్టి హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్ నుంచి మైనస్ చేయాలి. ఇదేం చేయాలి మరి? 30% అని అంటే 30% ప్రాఫిట్ ఫ్రమ్ 40,000 ఎవరికి వచ్చి ఉంటుంది? మైనారిటీకి వచ్చి ఉంటుంది. కాబట్టి మైనారిటీ ఇంట్రెస్ట్ నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలి ట్రీట్మెంట్. సబ్సిడీ కంపెనీ ఆ ప్రాఫిట్ పోర్షన్ సబ్సిడీ కంపెనీ మైనారిటీ ఇంట్రెస్ట్ నుంచి మైనస్ చేసి ఉండాలి, హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్ నుంచి మైనస్ చేసి ఉండాలి.
అసెట్ సేల్ జరిగి ఉంటే, అసెట్ ఎవరి దగ్గర నుంచి సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీకి అసెట్ సేల్ చేసి ఉంటే ఏమవుతుందంటే మరి ఏమవుతుంటుంది, అసెట్ సేల్ చేసినప్పుడు సబ్సిడరీ కంపెనీకి ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. మరి ప్రాఫిట్ వచ్చినప్పుడు సబ్సిడరీ కంపెనీ ప్రాఫిట్ ఎవరెవరు పంచుకొని ఉంటారు, మైనారిటీ హోల్డింగ్ కంపెనీ పంచుకుంటారు. మరి ఏం చేయాలి, మరి ఆ ప్రాఫిట్ పోర్షన్ రియలా కాదు కాబట్టి మైనారిటీ షేర్ అయితే మైనారిటీ షేర్ దగ్గర మేనేజ్ చేయాలి, హోల్డింగ్ కంపెనీ షేర్ని హోల్డింగ్ కంపెనీ నుంచి మేనేజ్ చేయాలి, ఇలా మేనేజ్ చేయాలన్నమాట. మరి డిప్రిషియేషన్ ట్రీట్మెంట్ ఎంత, పైన ఎలాగైతే డిప్రిషియేషన్ ట్రీట్మెంట్ చేసినామో సేమ్ ఇక్కడ అదే చేయాలన్నమాట. కాకపోతే డిప్రిషియేషను 40,000 పైన ఎవరు చేసి ఉంటారు, సబ్సిడీ కంపెనీ చేసి ఉంటారు కదా. 40,000 డిప్రిషియేషన్ చేయడం వల్ల ప్రాఫిట్ తగ్గుంటుంది కదా. ఎక్కడ ప్రాఫిట్ తగ్గి ఉంటుంది, సబ్సిడీ కంపెనీ అకౌంట్ బుక్స్లో ప్రాఫిట్ సారీ డిప్రిషియేషన్ అనేది హోల్డింగ్ కంపెనీ చేసి ఉంటుంది. హోల్డింగ్ కంపెనీ చేయడం వల్ల హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్ తగ్గుంటుంది. దేనిపైన 40,000 ఎక్స్ట్రా 40. నార్మల్గా 1 lakh పైన డిప్రిషియేషన్ చేయొచ్చు, అది రైట్. బట్ ఎక్స్ట్రా 40,000 ప్రాఫిట్ ఉంది, దానిపైన డిప్రిషియేషన్ చేయడం కదా హోల్డింగ్ కంపెనీ. ఆ ప్రాఫిట్ అనేది రియలా, ఆ డిప్రిషియేషన్ అనేది రైట్ ఆర్ రాంగ్. కాబట్టి ఎంతైతే డిప్రిషియేషన్ 40,000 పైన పోర్షన్ వచ్చిందో ఆ డిప్రిషియేషన్ పోర్షన్ ఏం చేయాలి, హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్లో పెంచాలి అనమాట. ఇక్కడ నేను రాయలేదు బట్ మీకు చెప్తున్నాను. సేమ్ ట్రీట్మెంట్ అలానే ఉంటుంది అనమాట, పైన ఎలా అయిపోయినా అలానే. అన్రియలైజ్డ్ లాసెస్ ఎలా ఉంటుంది, మన గెయిన్స్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని లాసెస్ ఎలా ఉంటాయో మాట్లాడుకున్నాం. డౌన్ స్ట్రీమ్ తీసుకున్నాం అంటే ఏంటిది, హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీ అమ్మిందనమాట. అమ్మడం వల్ల ఏమవుతుందంటే చూద్దాం. ఎగ్జాంపుల్, హెచ్ లిమిటెడ్ సోల్డ్ గూడ్స్ టు ఎస్ లిమిటెడ్ ఎట్ ది రేట్ 1,80,000 బట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ 2 lakhs. కాస్ట్ ఆఫ్ గూడ్స్ 2 lakhs అయితే హోల్డింగ్ కంపెనీ ఎంత కమ్మింది, 1,80,000కి అమ్మింది, అంటే లాస్ కమ్మింది. ఇండివిజువల్ బుక్స్లో లాస్ చూపెట్టుకుంటారు, వీళ్ళు అకౌంటింగ్ చేసుకుంటారు. బట్ సిఎఫ్ఎస్కి వచ్చరికి ఏం చేయాలి, as per the H limited cost of goods is 2 lakhs, as per AS2 NRV is equal to 2,10,000. అంటే ఇయర్ ఎండ్కి మనం సిఎఫ్ఎస్ చేసే టైంకి ఆ ఎన్ఆర్వి ఎంత ఉందో ఇన్వెంటరీ కంటే 2,10,000 ఉందన్నమాట. మనం యాజ్ పర్ AS2 ఇన్వెంటరీ ఎట్లా వాల్యూ చేయాలి, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. కాస్ట్ ఎంతరా అంటే 2 lakhs, ఎన్ఆర్వి అంటే 2,10,000. ఇప్పుడు మనకి ఎంత వాల్యూ చేయాలి, నాట్ 1,80,000, 2 lakhsకి వాల్యూ చేయాలి. దానివల్ల ఏమైంది, మరి ఇంతకుముందుకు 20,000 లాస్ ఉన్నది, ఇప్పుడు 20,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ 20,000 ప్రాఫిట్ని ఏం చేయొచ్చు, అకౌంటింగ్ చేయొచ్చు అనమాట, యాడ్ టు ద సిఎఫ్ఎస్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఇదనమాట జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. మేబీ ఇది అడగకపోవచ్చు బట్ నాకు అనిపించింది మేబీ కొంచెం చెప్తే కొంచెం ఐడియా ఉంటుందని చెప్పి, అలా అనమాట ఇది. నౌ కన్సాలిడేషన్ ఆఫ్ రిజర్వ్స్ ఏం చేయాలి, 8th స్టెప్లో కన్సాలిడేషన్ ఆఫ్ రిజర్వ్స్ చేయాలి. టేక్ ఆల్ రిజర్వ్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్, టేక్ పోస్ట్ రిజర్వ్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అప్ టు హెచ్ లిమిటెడ్ షేర్ మాత్రమే. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 10 ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్. ఇది కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ రివిజన్ అనమాట. P&L ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. P&L ఒక క్వశ్చన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. P&Lకి ఏం స్టెప్స్ అవసరం లేదు, రివిజన్ మీరు ఓన్గా చేసుకుంటారు అనుకుంటున్నా. ఇఫ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడితే దాన్ని కూడా నేను రివైజ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ ఆల్.